చాలా టీవీస్ యూజ్ చేసా, చాలా టీవీస్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ చేసా, అన్నీ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. శాంసంగ్ వాళ్ళు మనతో పెద్ద మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట. మోడల్ నెంబర్ ఒకటి ఉంటుంది మనకి ఆన్లైన్లో కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరన్నా ఆఫ్లైన్లో సంక్రాంతికి ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు ఆఫ్లైన్లో ఏ స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేయాలి, వాటి ప్రైజెస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈరోజు డేట్ వచ్చినప్పటికి జనవరి 12వ తారీఖు, టైం వచ్చి 9:42 PM అయితే అవుతుంది. ఇంతవరకు మన టీం అంతా కూడా ఆఫ్లైన్ ఉన్నటువంటి అన్ని రకాల స్టోర్స్, రిలయన్స్, బజాజ్, క్రోమా, సత్య, అలాగే సోనోవేజన్, ఇంకా లోకల్ ఉన్నటువంటి మిగతా స్టోర్స్ అన్నింటిలో కూడా తిరిగి కంప్లీట్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చారు. ఇదంతా కూడా నేను మీద డిస్కస్ చేస్తున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీ బడ్జెట్ ఆధారంగా ఆఫ్లైన్లో కూడా ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసేలాగా ఈ వీడియో అయితే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ నా వీడియోస్ చూసేవాళ్ళు వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉంటుంటే స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, అలాగే మొబైల్ ఫోన్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ని మీ ముందు తీసుకొస్తాను. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ డైరెక్ట్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 3 టీవీస్ అయితే పిక్ చేశాను అనమాట. అయితే ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, ఇప్పుడు చెప్పేటువంటి ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఇవి స్టోర్ ఆధారంగా ఒక ₹1000 తగ్గే అవకాశం అయితే ఉంటుంది తప్ప పెరిగే అవకాశాలు అయితే మాత్రం ఉండదు. సో మీరు ఇంకా బ్యార్గేజ్ చేసుకున్నారంటే ప్రైజెస్ అనేటువంటి ఇంకా తగ్గడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా స్టోర్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రైజెస్ మాత్రం నోట్ చేసుకున్నాం తప్ప ఎటువంటి బార్గేజ్ కానీ లేకపోతే ఎటువంటి కార్డ్ ఆఫర్స్ ఏమీ కూడా యాడ్ చేయకుండా మాత్రమే ఈ ప్రైజెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఫస్ట్ మనం డైరెక్ట్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో అందరి ఫేవరెట్ సోనీ బ్రావియా S25 M2 అయితే ఉంటుంది. ఇది 43 వచ్చినప్పటికి ₹40,000 బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. 55 వచ్చినప్పటికి ₹58,000 బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పటికి LG UA8300 8200 వచ్చినప్పటికి ఆన్లైన్లో మాత్రమే పర్చేజ్ చేసుకొని అక్కడ మాత్రం మీకు ద బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ఆఫ్లైన్లో మీకు 8200 అనేటువంటిది చిన్న చిన్న స్టోర్స్లో ఉంటుంది. అది కూడా 8250 మాత్రమే ఉంటుంది. అది మనకి రెగ్యులర్గా ₹30,000 బడ్జెట్ సేల్ చేస్తుంది అనమాట. 8250, 8200 రెండు కూడా ఒకటే, మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో మనకి 8300 వచ్చినప్పుడు 43 ఇంచు ₹31,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. 55 వచ్చినప్పటికి ₹45,000 బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవి వచ్చినప్పటికి సామ్సంగ్ UE86 మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నటువంటి విస్తా ప్రో. సో విస్తా ప్రో ఇది రెండు టీవీస్ కూడా ఒకటే, కాకపోతే సామ్సంగ్ వాళ్ళు పెద్ద మైండ్ గేమ్ అయితే ప్లే చేస్తారన్నమాట. జస్ట్ మనకి మోడల్ నెంబర్స్ అనేటువంటి చిన్నగా మారుస్తారు. 87, 86, 88 ఈ విధంగా నెంబర్స్ అనేటువంటి మార్చేసి మనతో పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నారు. మనకు కంప్లీట్ కన్ఫ్యూజ్ అయితే అయిపోయి ఒక రాంగ్ టీవీ అనేటువంటి చాలామంది పర్చేజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇలా కాకుండా మనకు ఆన్లైన్లో ఏ విధంగా విస్తా ప్రో, ఇన్ఫినిటీ విజన్, విస్తా ఈ విధంగా పేర్లు ఏవైతే ఉన్నాయో అవే పేర్లతో ఆఫ్లైన్లో అమ్మి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సరే మోడల్ నెంబర్ పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ప్రీమియం బ్రాండ్స్లో ఎల్జీ, సోనీ వచ్చినప్పటికీ ఒక న్యూట్రల్ అయితే ఉంటాయి మొత్తం పేర్లు అనేటువంటి. బట్ శాంసంగ్ ఎందుకో ఈ విధంగా డిఫరెంట్ పేర్లు అనేటువంటి పెట్టి టీసీఎల్ లాగానే కన్ఫ్యూజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం UE86 మాత్రం పర్చేజ్ చేయండి. ఇది 43 ఇంచు ₹28,000 బడ్జెట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ వచ్చేవాడు మనకి సోలార్ రిమోట్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ 55 ఇంచ్ వచ్చినప్పటికి ₹38,000 బడ్జెట్లో ఈ టీవీ అయితే పర్చేజ్ చేస్తున్నారు. ఎవరైతే DLED స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఈ 3 మాత్రం ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి QLED విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ Q8F అయితే ఉంది. దీంట్లో చాలామంది బ్లెండింగ్ ప్రాబ్లం ఉందని అడుగుతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేశామన్నమాట. చాలా డేస్ అయితే దీన్ని యూజ్ చేశాను. అప్రాక్సిమేట్లీ 2 months అని కూడా దీన్ని కంప్లీట్గా యూజ్ చేశాను. ఎక్కడ కూడా బ్లీడింగ్ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. సో ఎక్కడన్నా ఎవరికైనా వస్తే రావచ్చేమో తప్ప మనకి ఈ మోడల్లో బ్లీడింగ్ ఇష్యూ అనేటువంటిది లేదు. సో ఈ టీవీ మనకి 43 ఇంచ్ వచ్చినప్పటికి ₹46,490 వస్తుంది. 55 వచ్చినప్పటికి ₹63,490 వస్తుంది. 65 వచ్చినప్పటికి ₹78,490 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చినప్పటికి LG QNED 8BA 8BA రెండు టీవీస్ ఒకటే, మనకి మేజర్ డిఫరెన్స్ ఏమీ లేదన్నమాట. 8BA వచ్చినప్పటికి ఆఫ్లైన్లో సేల్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. ఇది మన 43 వచ్చినప్పటికి ₹46,990 అయితే వస్తుంది. 55 వచ్చినప్పటికి ₹62,290 వస్తుంది. 65 వచ్చినప్పటికి ₹99,990 అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి హైయర్ S800 QT మాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ ఫ్రమ్ ద హైయర్ అని చెప్పుకోవచ్చు. ఇది 43 ఇంచు ₹32,000 బడ్జెట్లో వస్తుంది. 55 ₹47,490 వస్తుంది. 65 ₹65,490 అయితే రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 43 వచ్చినప్పటికి ఒనిడా నెక్సో KY రాక్స్ మాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ ఫ్రమ్ ద
ఓనిడా అని చెప్పుకోవచ్చు. చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దీని అయితే సేల్ చేస్తూ ఉన్నారు. మెయిన్ మనకి లోకల్ స్టోర్స్లో అయితే చాలా ఎక్కువ అవైలబుల్ ఉందన్నమాట. చాలామంది ఓనిడా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళైతే దీన్ని బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా పీక్స్లో అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇది మనకు 43 ఇంచు 29,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 55 వచ్చినప్పటికి 40,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఈ 2 ఇంచెస్ మోడల్స్ మాత్రం మీరైతే పర్చేస్ చేసుకోండి ఫ్రమ్ ద ఓనిడా అన్నమాట. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా 3 S30. ఇది 43 ఇంచు 61,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. మనం బార్గెజ్ ఆడితే 58,000 రూపాయలకే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం 55 వచ్చినప్పటికి 73,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 90,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో సామ్సంగ్ QN90F అయితే ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. హై అండ్ టీవీ కూడా మినీ ఎల్ఈడిలోని. ఇది మన 55 వచ్చినప్పటికి 1,18,490 రూపాయలకి అయితే వస్తుంది. 65 వచ్చినప్పటికి 1,70,490 రూపాయలకి వస్తుంది. 75 వచ్చినప్పుడు 3,60,990 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. మీకు ఏంటంటే ఎంత బడ్జెట్ పెట్టలేము, ఎంట్రీ లెవెల్లోనే సామ్సంగ్ నుండి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే సామ్సంగ్ QN70F అయితే పర్చేస్ చేసుకోండి. ఇది 55 ఇంచు 75,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 1,17,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మన 75 ఇంచ్ 85 ఇంచ్ అయితే ఈ మోడల్లో లేదన్నమాట. నెక్స్ట్ మనకి 30 వచ్చినప్పటికి సోనీ బ్రావియా 5. సో ఇది మనకి 55 ఇంచు 1,09,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 1,39,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 75 ఇంచు 2,14,690 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి హైయర్ నుండి కూడా ఒక మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంది. మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి M80F మాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది 55 ఇంచు 60,590 రూపాయలకి అయితే వస్తుంది. 65 ఇంచు 79,590 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. 75 ఇంచ్ కూడా ఉంది. ఇది 1,18,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఒకవేళ మీరు 75 ఇంచ్ పర్చేస్ చేసుకోవాలంటే M80F అనేటువంటి మోడల్ అయితే స్కిప్ చేసుకొని ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే M92 క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. ఇది మనకి 1,24,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. మనకి M80F వచ్చినప్పటికి 1,18,000, ఇదేమో 24, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు కదా. సో అందు గురించే M92 క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ OLED స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో సామ్సంగ్ S95F. ఇది మన OLEDస్లోనే హై అండ్ స్మార్ట్ టీవీ అని చెప్పొచ్చు ఫ్రమ్ ద సామ్సంగ్ మాట. ఇది 55 ఇంచు 2,00,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 3,00,000 రూపాయల పై బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. లేదు మాకు ఎంట్రీ లెవెల్లోనే మాకు OLED స్మార్ట్ టీవీ కావాలనుకుంటే WOLED స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. మోడల్ వచ్చినప్పటికి సామ్సంగ్ S85F మాట. ఇది 55 ఇంచు 1,58,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 2,10,000 రూపాయల బడ్జెట్లోని 2,00,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు LG నుండి కావాలనుకోండి, LG C5 అయితే ఉంది. ఇది ఎక్కువ మంది పర్చేస్ చేసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ OLED స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. 1% కూడా కంప్లైంట్స్ ఏమీ కూడా ఈ స్మార్ట్ టీవీ అయితే లేదన్నమాట. ఇది 55 ఇంచు 1,68,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 2,48,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 75 ఇంచు 4,19,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. మీకు LGలోనే ఎంట్రీ లెవెల్ OLED స్మార్ట్ టీవీ కావాలనుకోండి, అక్కడ మనకి LG B5 అయితే ఉంటుంది. ఇది 55 ఇంచు 1,30,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 1,99,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 77 ఇంచెస్ వచ్చేటప్పటికి 3,40,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు సోనీ నుండే కావాలనుకో సోనీ బ్రావియా 8 M2 అయితే ఉంటుంది. ఇది 55 ఇంచు 2,15,000 రూపాయల బడ్జెట్ ఉంది. 65 2,89,000 రూపాయల బడ్జెట్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ 16 టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీ బడ్జెట్ ఆధారంగా మీరైతే పర్చేస్ చేసుకోండి. ఇవి కాదనుకోని ఇంకా చాలా టీవీస్ అయితే ఉంటే వాటి జోలికి అయితే మాత్రం మీరు ఇంకా పోవద్దు. ఒకవేళ వెళ్ళారంటే మాత్రం మీ డబ్బులంతా కూడా వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ముందే చెప్తున్నా, మీరు చాలా స్ట్రిక్ట్గా కంప్లీట్గా చెక్ చేశాక చాలా టీవీస్ యూజ్ చేశాను. 2025 చాలా టీవీస్ యూజ్ చేసా, చాలా టీవీస్ అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ చేసా, అన్నీ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు చెప్పిన టీవీస్ మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఇవి కాదని మీరు వేరేది ఏది పర్చేస్ చేసుకున్నా సరే అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఒకవేళ మీరు కనుక ఆఫ్లైన్ అని టీవీ చూశారు, దాని యొక్క డీటెయిల్స్ అయినా కావాలంటే మీరు మన కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చి మీకు మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీకోసం మన ఛానల్ లాట్ ఆఫ్ కంటెంట్ అంతా కూడా అవైలబుల్ ఉంది. ఒక్కసారి వాచ్ చేయండి, మీకు మంచిగా హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో అయితే మాత్రం. ఇంకా మీ డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ప్రతి కామెంట్ కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.